గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం అంకెలను సంక్షిప్త రూపంలో రాయడం ఎలానో నేర్చుకుందాం. సంక్షిప్త రూపం అనగా మనం ఎప్పుడు రాస్తామే ఆ విధంగా. సంక్షిప్త రూపము మనం విస్తరించి రాసే విధానానికి వ్యతిరేకంగా ఉంటుంది. భోలా దగ్గర 10 కట్టెలతో కూడిన 2 కట్టెలు మరియు 2 విడిగా ఉండే కట్టెలు అనగా 2 10లు ప్లస్ 2 విడిగా ఉండే కట్టెలు. 2 10లు అనగా 20 ప్లస్ 2. ఇప్పుడు మనం దీన్ని సంక్షిప్త రూపంలో ఎలా రాయాలో నేర్చుకుందాం. 20 ప్లస్ 2. ఇప్పుడు వీటిలో చిన్న అంకె ఏది? 2 అనగా ఇక్కడ మనకు 2లో ఎన్ని ఒకట్లున్నాయి? 2 ఒకట్లు. మరి 20లో ఎన్ని పదులున్నాయి? 2 పదులు. ఇప్పుడు మనం దాన్ని వాటి స్థానాల్లో ఆ అంకెలను రాద్దాం. 2 ఒకట్లనగా ఒకట్ల స్థానంలో 2 మరియు 2 పదులనగా పదుల స్థానంలో 2ని రాయాలి. ఇప్పుడు చూడండి మొత్తం ఎంత అయిందో. 22. 20 ప్లస్ 2 22. అలానే భోలా ఈ నెలలో ఎన్ని కట్టెలు సంపాదించాడో చూద్దామా? భోలా దగ్గర 100 కట్టెలతో కూడిన 3 కట్టెలు మరియు 1 2 3 4 10 కట్టెలతో కూడిన 4 కట్టెలు మరియు 3 విడిగా ఉండే కట్టెలు అనగా 300 ప్లస్ 40 ప్లస్ 3. ఇప్పుడు మనం దీన్ని సంక్షిప్త రూపంలో రాయడం ఎలానో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి 300 ప్లస్ 40 ప్లస్ 3. అయితే ఇప్పుడు వీటిలో అన్నిటికన్నా చిన్న అంకె ఏది? 3. ఎన్ని ఒకట్లున్నాయి? 3 ఒకట్లు అనగా ఒకట్ల స్థానంలో 3. ఎన్ని పదులున్నాయి? 4 అనగా పదుల స్థానంలో 4. మరియు ఎన్ని వందలున్నాయి? 300 అనగా ఇక్కడ వందల స్థానంలో మనం 3ని రాస్తాము. ఇప్పుడు చెప్పండి ఇది ఎంతో? 343. అర్థమైందా పిల్లలు? ఇక్కడ చూడండి రహీం చాచా కొట్టులో భోలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు శాండ్విచ్లు అమ్మాడు. అయితే సాయంత్రము తన గల్లలో ఎన్ని డబ్బులున్నాయో లెక్క పెట్టడానికి చూశాడు. అప్పుడు తనకి ఒకటి 500 రూపాయల నోటు మరియు ఒకటి 10 రూపాయల నోటు మరియు ఒకటి 5 రూపాయల నాణ్యాలు లభించాయి. అయితే ఇప్పుడు మనం మొత్తం ఎన్ని డబ్బులున్నాయో చూద్దామా? ఒకటి 500, ఒకటి 10, ఒకటి 5. ఇప్పుడు మనం దీన్ని సంక్షిప్త రూపంలో రాద్దాము. 500 ప్లస్ 10 ప్లస్ 5. అయితే అన్నిటికన్నా చిన్న అంకె 5. ఎన్ని ఒకట్లున్నాయి? 5 ఒకట్లు అనగా మనం ఒకట్ల స్థానంలో 5 రాయాలి. ఎన్ని పదులున్నాయి? 1 10. పదుల స్థానంలో 1. మరియు ఎన్ని వందలున్నాయి? 500 అనగా వందల స్థానంలో 5 రాయాలి. ఇప్పుడు మొత్తం ఎన్ని డబ్బులు సంపాదించినట్టు? 515. అయితే భోలా మొత్తం 515 రూపాయలు సంపాదించాడు. ఇక్కడ చూడండి అమన్ పురోగతి పత్రము. అమన్కి మొత్తము 300 మార్కులు వచ్చాయి. అయితే తనకి అదనంగా 7 మార్కులు లభించాయి. దేనికో తెలుసా? తన చేతిరాతకి అమన్కి 7 మార్కులు అదనంగా లభించాయి. అయితే ఇప్పుడు మొత్తం అమన్కి ఎన్ని మార్కులు వచ్చినట్టు?
ఒకవేళ మీరు సరిగ్గా లెక్క పెట్టకుండా అలానే రాయడానికి వెళ్తే మీరు ఎలా రాయొచ్చు? 300 ప్లస్ 7 అనగా 300 ప్లస్ 7 మరియు ఒకట్ల స్థానంలో 0 అనగా 370. ఇది కరెక్ట్ కాదు. మనము ఎప్పుడు కూడా సరి అయిన పద్ధతిని ఉపయోగించి రాయాలి. ఇక్కడ చూడండి, 300 ప్లస్ 7 అనగా ఒకట్ల స్థానంలో ఎంత? 7. మరియు పదుల స్థానంలో ఎంతుంది? పదుల స్థానంలో ఏమీ లేదు కాబట్టి 0. మరియు వందల స్థానంలో 300 అనగా 3ని రాయాలి. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయి? 307 మార్కులు వచ్చాయి. అలానే ఇక్కడ చూడండి, 800 ప్లస్ 20 ప్లస్ 2. 8 100 రూపాయల నోట్లు, 2 10 రూపాయల నోట్లు మరియు 2 1 రూపాయి నాణ్యాలు. అనగా ఇక్కడ మొత్తము ఎన్ని డబ్బులున్నట్లు? దీన్ని మనం సంక్షిప్త రూపంలో రాద్దామా? 800 ప్లస్ 20 ప్లస్ 2. ఇక్కడ చూడండి, అన్నిటికన్నా చిన్న అంకె ఏది? 2. అయితే ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఎంత రాయాలి? ఎన్ని ఒకట్లున్నాయి? 2 ఒకట్లు అనగా ఒకట్ల స్థానంలో 2. ఎన్ని పదులున్నాయి? 2 పదులు అనగా 20. ఇక్కడ పదుల స్థానంలో 2. ఎన్ని వందలున్నాయి? 800 అనగా వందల స్థానంలో 8 అనగా మొత్తం 822 రూపాయలు. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనం సంక్షిప్త రూపంలో రాయడం ఎలానో నేర్చుకున్నాం. బాయ్ బాయ్ పిల్లలు.